హలో బిజీ పీపుల్. సో ఇక్కడ ఒక గంట ఉంది కదా, అది ఇన్ కేస్ మీరు యాక్టివేట్ చేసుకున్నారనుకోండి, నేను చేసే వీడియో అప్డేట్స్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. నమస్కారం, జీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెనాలి మున్సిపల్ కౌన్సిల్ సమావేశం రసాబస, మళ్లీ చర్చకు వచ్చిన రోడ్డు రోలర్ల వివాదం, గందరగోళం మధ్య అజెండా ఆమోదం. ఎనిమిదవ తేదీ నుండి ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు, 18వ తేదీన ఉత్తర ద్వార దర్శనం అంటూ ప్రకటించిన ట్రస్ట్ బోర్డు చైర్మన్ పుల్లారావు. ఎన్నికల వాగ్దానాలు నెరవేర్చడంలో టీడీపీ విఫలం, సిఐటియు విమర్శ. నిరుద్యోగ సమస్య పరిష్కరించలేకపోయిందంటూ నేతాజీ ఆరోపణ. తెనాలి మున్సిపల్ కౌన్సిల్ సమావేశం మామూలుగానే రసాబసగా ముగిసింది. అధికార పార్టీ సభ్యుడు గుమ్మడి రమేష్కు చైర్మన్ పెండాల వెంకట్రావుకు మధ్య మొదలైన చర్చ అదుపు తప్పి వివాదానికి దారితీసింది. వివాద గందరగోళం మధ్యనే అజెండా ఆమోదించినట్టు చైర్మన్ ప్రకటించి సమావేశం నుండి నిష్క్రమించారు. మున్సిపల్ కార్యాలయంలోని కౌన్సిల్ హాల్లో కౌన్సిల్ సాధారణ సమావేశం శుక్రవారం ఉదయం జరిగింది. చైర్మన్ పెండాల వెంకట్రావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో అజెండాలోని 37 అంశాలను సభ్యుల ఆమోదం కోసం కౌన్సిల్ ముందుంచారు. సస్పెన్షన్ కారణంగా ప్రతిపక్ష వైసీపీ సభ్యులు రాకపోవడంతో అధికార సభ్యులతోనే సమావేశం ప్రారంభమైంది. అయితే అజెండాలోని మొదటి అంశం ప్రస్తావించగా 3వ వార్డు కౌన్సిలర్ గుమ్మడి రమేష్ జోక్యం చేసుకుని ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు వినియోగంపై ప్రశ్నించారు. దీనిపై మున్సిపల్ ఇంజనీర్ సత్యనారాయణ సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తుండగానే కౌన్సిలర్ రమేష్ అసహనం వ్యక్తం చేశారు. అధికారులు ఉండి కూడా సరైన వివరాలు కూడా చెప్పలేకపోతున్నారంటూ అసంతృప్తిని వెలిబుచ్చారు. వచ్చిందనుకోండి, ఈ గ్రాంట్ మొత్తం మనం ఖర్చు పెట్టలేకపోయామనుకో, ఏంటి మన పరిస్థితి? మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతే ఎలా? జనరల్ కేటాయించాల్సింది కేటాయించారండి. తర్వాత మనం ఎడిషనల్గా కొన్ని అమౌంట్లు తీసుకుంటున్నాము. 10 కోట్లు ఒకటి, తర్వాత ఏమో 11.34 లక్షలు ఒకటి, ఇలా మనం తీసుకుంటున్నాం. తర్వాత ఇంకా రావాల్సింది కూడా మళ్ళీ కొన్ని నెక్స్ట్ కౌన్సిల్లో మళ్ళీ పెడతాము. ఇవన్నీ కూడా మార్చి 31 కంప్లీట్ చేసేయాలి. మార్చి 31 కంప్లీట్ చేయకుండా ఉండిపోతే కనుక అవి ల్యాప్స్ అయిపోతాయి. డిపాజిట్లు ఉన్నాయి కదా, అవి ఎలా వచ్చినాయి డిపాజిట్లు మనకి? మీరు చేసేది మీ అందరిలో పనిచేసే అధికారులు కూర్చోబెట్టి నువ్వు ఇలా ఏం జరిగింది, అది ఫ్రాడ్ జరిగిందో ఫ్రాడ్ జరగలేదో అనేది తర్వాత విషయం. మీరు చేయాల్సింది ఏంటి? వాళ్ళు కూర్చోబెట్టి కోఆర్డినేట్ చేసుకొని. అనంతరం గత సమావేశంలో చర్చకు వచ్చిన రోడ్డు రోలర్ల వేలంపాట అంశాన్ని కౌన్సిలర్ రమేష్ మళ్లీ ప్రస్తావించారు. రోడ్డు రోలర్ల వేలం వ్యవహారంలో అవినీతి జరిగిందని, దీన్ని అధికారులు కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఒకవైపు రోడ్డు రోలర్లను కౌన్సిల్ ఆమోదం ద్వారానే వేలం వేశామని చైర్మన్ విలేకరుల సమావేశంలో చెబితే, దీనిపై విచారణకు మళ్లీ కమిటీ వేయాల్సిన ఆంతరం ఏమిటంటూ ప్రశ్నించారు. దీనిపై ఒకరిపై ఒకరు మాటలు సంధించుకుంటూ ఉండగానే పరిస్థితి ఒక్కసారిగా అదుపు తప్పింది. గుమ్మడి రమేష్కు చైర్మన్ పెండాల వెంకట్రావుకు మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ఒకనొక దశలో ఇరువురు వ్యక్తిగత దూషణలకు పాల్పడిన పరిస్థితి ఏర్పడింది. సమావేశం పావుగంట పాటు దీనిపై వాగ్వివాదం, ఘర్షణ చోటు చేసుకుంది. చివరకు సహచార సభ్యులు సర్ది చెప్పి ఇరువురిని శాంతింపజేయాల్సి వచ్చింది. ఎవరు ఇప్పుడు ఆ అమ్మాయి వచ్చి, ఏమండి ఇటు పలానా శ్రీనివాసరెడ్డి అనే అతను మా దగ్గర 50,000 తీసుకున్నాడు, మా పేరు ఉందా లేదని అంటే, ఏం చెప్పారమ్మా అంటే, మాకు అక్కడికి వెళ్ళి కింద ఇల్లు ఇస్తానన్నారు, అందుకని చెప్పేసి 50,000 ఇచ్చామండి అన్నాడు. నేను కాదు 10 మంది ఇచ్చామండి మొత్తము అన్నాడు. అయితే వెంటనే 3 టౌన్కి వెళ్ళి పోలీస్ కేసు పెట్టండి, ఇదేదో మోసం జరిగింది, డీడీల వరకే తీసుకుంటాం కానీ డబ్బు తీసుకోవడానికి వీలు లేదు ఎవరు కూడాను అని చెప్పాము. అది కూడా తప్పాను మాదే. నువ్వు ప్రతిదాన్ని కూడా యువతలు కూర్చున్న వాళ్ళ మీద తప్పుగా చూపించాలని మాట్లాడవద్దు. తప్పులు మీరు చేసినవి ఉంటాయి, మేము చేసినవి ఉంటాయి, ప్రతివాడికి తప్పు అని చేస్తారు. నేను లేదంటే నన్ను రెచ్చగొడుతున్నారంటావు నువ్వు అంటే నువ్వు ఎన్నైనా మాట్లాడవచ్చు, మేమేదైనా మాట్లాడితే రెచ్చగొట్టినట్టు. నువ్వెన్ని మాట్లాడినా పర్వాలేదు. నువ్వు ఎలా చేసిన లిస్టు కౌన్సిలర్ ఎవరో పంపించా? నువ్వు నాకు లిస్టు పంపలా. మా వార్డులో ఎలా చేశాను, ఎవరెవరిని ఎలా చేస్తే లిస్టు పంపలా. మా వార్డులో వాళ్ళు డబ్బులు కట్టుకున్నారు, మా ఇంటికి వచ్చారు. ఇట్లాంటి కోకల్లాలు వచ్చినాయండి. మా వార్డే కాదు, ప్రతి వార్డులో కోకల్లాలు వచ్చినాయి. డీడీ ఆఫీసర్ పేరు డీడీ తీశారు, ఇచ్చారు.
500 రూపాయలు కట్టిన వాళ్ళకి శాంక్షన్ చేసి వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి నెంబర్ వేసి వాళ్ళ ఫోటో తీసి బ్యాంకుకి పంపిస్తారండి. ఇది జరిగేది. నువ్వు తెలివి తక్కువడు ఎక్కువడు మేము అనట్లా. నువ్వు ఎచ్చగొట్టే విధంగా నువ్వు మాట్లాడుతావు. ఏంటని చెప్పేది? ఊరికి మాట్లాడతావు. ఏం చెప్పేది? ఏందని చెప్పేది? ఇమ్మను మేము తీసుకుంటే ఇస్తాం. మేము తీసుకుంటే ఇస్తాం. ఫోటో స్టార్ట్ తీసుకొని రాక ఫోటో స్టార్ట్ తీసుకుని మాట్లాడితే ఫోటో స్టార్ట్ తీసి మీరు మాట్లాడక నీకు మాట్లాడుతుందా? నీ ఇంటి ముందు చుట్టూ ఇంత కాలం పెట్టావు. నువ్వు మాట్లాడతావేంటి? నువ్వు మీరే కట్టింది నువ్వు కూడా అన్ని నువ్వు రూల్ మాట్లాడటం ఇంటికి రామకృష్ణ గారు చెప్పండి. మీరు చెప్పండి. ఇంటి ముందు కట్టారా లేదా? కోర్టు ఆర్డర్ ఇచ్చి దాని మీద కేసు పెట్టవాలి. నువ్వు ఎందుకు పెట్టబోబట్టి కదా టైం వచ్చింది మాకు. నష్టపోతుంది ఎందుకు కంప్లైంట్ సమాధానం చెప్పేదాన్ని కథలో నీకు లోకాయుక్తలో జడ్జి గారు ఇచ్చాడు. నువ్వేంటి కంప్లైంట్ చేశారు, కేసు పెట్టండి సంబంధించిన ఆయన మీద. నువ్వు కేసు పెట్టకుండా వదిలేస్తా కదా. ఆయన చైర్మన్ గుర్తుంది. ఇప్పుడు నువ్వేం చేసావు చెప్పదే? ఆ కేసు ఎందుకు చేశారు? నేను మర్యాదపూర్వకంగానే మాట్లాడుతున్నా. నువ్వు మాట్లాడతావేంటి? నువ్వేది మాట్లాడతావు? ఏం కంప్లైంట్ చేశాడు? వాడెవనో ఎదవని పెట్టుకొని పిటిషన్లు పెట్టించి మరి ఇంకేంటి నువ్వు చేశాడంటే నేను ఎవరి సొమ్ములు కాజేయలా. ఏ పేపర్ సొమ్ము నేను కాజేయలా. కనుక మాట్లాడాడు. అనంతరం అన్ని అంశాలు ఆమోదిస్తున్నట్లు ప్రకటించిన చైర్మన్ సమావేశాన్ని ఉన్నపళంగా ముగించి వెళ్ళిపోయారు. మరి ఆమోదం తీసుకోవడం జరిగింది. అన్ని అంశాలు కూడా ఆమోదించామని తెలియపరుస్తుంది. వైకుంఠపురంలో వచ్చే నెల 8వ తేదీ నుండి ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. దేవస్థాన కమిటీ ఇందుకు సంబంధించి ఉత్సవాల ఏర్పాట్లపై సమీక్షించింది. తెనాల్లోని శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వైకుంఠపురంలో వచ్చే నెల 8వ తేదీ నుండి ప్రారంభమయ్యే ముక్కోటి ఏకాదశి ఉత్సవాలను పురస్కరించుకుని గోడ పత్రికను ఆలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ బోర్డు చైర్మన్ చల్లా పుల్లారావు మాట్లాడుతూ 8వ తేదీ నుండి 18వ తేదీ వరకు 10 రోజుల పాటు జరిగే ముక్కోటి ఏకాదశి ఉత్సవాలను పురస్కరించుకుని భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ప్రతిరోజు స్వామివారు ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిస్తారని చెబుతూ 18వ తేదీ ముక్కోటి ఏకాదశి పర్వదిన సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం ఉంటుందని చెప్పారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని ఆశీస్సులు పొందాలని చల్లా పుల్లారావు పేర్కొన్నారు. శుద్ధ పాడ్యమి అయినటువంటి 8వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు దశావతారాలతో స్వామివారి దర్శనం ఇస్తారు. వారి అలంకారంతో పూజలతో ఈ కార్యక్రమాన్ని బిగిన్ చేసుకుంటూ రోజు కూడా నిత్యం స్వామివారిని మరి పట్టణం ఊరేగింపు కార్యక్రమం కూడా నిర్వహిస్తారు. అట్లాగే 10వ రోజు అయినటువంటి 18వ తారీఖున మరి వైకుంఠ ద్వార దర్శనంగా స్వామివారు ఆ రోజు మనందరికీ మహావిష్ణు అవతారంలో వారు మనకి దర్శనం ఇస్తారు. ఆ రోజున విశేషంగా భక్తులందరూ కూడా హాజరయ్యి వారి యొక్క దర్శన భాగ్యాన్ని కలగజేసుకొని వారు అందరూ కూడా స్వామివారి ఆలయ సహాయ కార్యనిర్వహణాధికారి శ్రీనివాసరావు మాట్లాడుతూ ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నామని చెప్పారు. ఈ సందర్భంగా శాశ్వత ఉభయదాతలు స్వామివారి అలంకారములు చేయటం జరుగుతుందని చెప్పారు. 18వ తేదీన శ్రీ మహావిష్ణు అవతారంలో స్వామివారు ఉత్తర ద్వార దర్శనం నుండి భక్తులకు దర్శనమిస్తారని ఈవో శ్రీనివాసరావు తెలియజేశారు. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం వైకుంఠపుర క్షేత్రము తెనాలి నందు ప్రతి సంవత్సరము ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు జరుగుతాయి. అదే సందర్భంగా ఈ సంవత్సరము 8వ తారీఖు నుండి 18వ తారీఖు వరకు ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు జరగనున్నాయి. 8వ తారీఖు నుండి 17వ తారీఖు వరకు
స్వామివారి దశావతారాల అలంకారాలతోటి ఉభయదాతలతోటి శాశ్వత ప్రత్యేక ఉభయదాతలతోటి ఈ అలంకారాల ఏర్పాటు జరుగుతుంది. అలంకారాల అనంతరము కార్యక్రమంలో ట్రస్ట్ బోర్డు సభ్యులు, ఆలయ అధికారులు, అర్చకులు పాల్గొన్నారు. స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా తడి చెత్త నుండి హోమ్ కంపోస్టు తయారు చేసే విధానంపై మహిళలకు అవగాహన కల్పించారు. మహిళలు ఈ విధానాన్ని సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్ కె శకుంతల అన్నారు. తెనాలి పురపాలక సంఘం ఆధ్వర్యంలో స్వచ్ఛ సర్వేక్షణ 2019 కార్యక్రమంలో భాగంగా వ్యర్థ పదార్థాల నిర్వహణపై ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. చెంచుపేటలోని అమరావతి కాలనీలో శుక్రవారం మధ్యాహ్నం జరిగిన కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కె శకుంతల పాల్గొని మహిళలకు పలు సూచనలు చేశారు. ముందుగా గుంటూరుకు చెందిన సంకల్ప ప్రాజెక్టు ప్రతినిధులు పాల్గొని ప్రత్యేక డెమో ద్వారా హోమ్ కంపోస్ట్ గురించి వివరించారు. అనుకోండి, మళ్ళీ ఆ పొడి వేసుకోండి ఇందులో, అలా సేమ్ ప్రాసెస్ ఇంకంతే, లేయరింగ్ ప్రాసెస్. అది 1 లేయర్ వేసుకోవడం, 2 to 3 ఇంచెస్ వెట్ వేస్ట్ చేసుకోవడం, మళ్ళీ 1 లేయర్ అది వేసుకోవడం. ఈ ప్రాసెస్లో మనకి 30 days సరిపోతుంది. ఇప్పుడు మన ఇంట్లో ఒక నలుగురితో మనకి రోజువారీ వస్తుందంటే ఈ బిన్ సరిపోతుంది. ఇట్లా 2 bins ఇస్తారు. అనంతరం కమిషనర్ శకుంతల మాట్లాడుతూ అందరి సహకారంతోనే సంపూర్ణ స్వచ్ఛ తెనాలి కళ సాకారమైందని చెప్పారు. వ్యర్థాల సేకరణకు మున్సిపాలిటీ పరంగా 2 బుట్ల విధానం అమలు చేస్తున్నామని చెప్పారు. ఇందులో భాగంగా తడి చెత్తను హోమ్ కంపోస్ట్ ద్వారా ఎరువుగా తయారు చేసుకోవచ్చునని ఆమె వివరించారు. జ్యోతి గారికి విచ్చేసిన మన యొక్క చెంచుపేట వాస్తవ్యులకి, అమరావతి ప్లాట్స్ రెసిడెంట్స్ అందరికీ కూడా శుభాభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు ముఖ్యంగా హెల్త్ అవేర్నెస్ అనేది బాగా పెరిగిపోయింది. ఇప్పుడు మనం తినే ఫుడ్ అనేది వాటి యొక్క న్యాచురాలిటీని కోల్పోయింది. ఆ సహజమైన ఫ్లేవర్స్ కానీ రుచులు కానీ మనము కోల్పోతున్నామని ప్రతి ఒక్కరిలోనూ ఆ భావన ఉంది. దీనికి ముఖ్యమైన కారణము ఆ యొక్క వాటిని పెంచేటప్పుడు ఆ కూరగాయలకు కావచ్చు, లేదంటే కనుక ఫ్రూట్స్కి కావచ్చు, కెమికల్స్ ఎక్కువగా వాడటంతో ఆ సమస్య వస్తుంది అనేది మనందరికీ తెలిసిందే. ఈ క్రమంలో మనము న్యాచురల్ ఫుడ్ యొక్క అదేవిధంగా ఆర్గానిక్ ఫుడ్ ఆవశ్యకత బాగా పెరిగిపోయింది. ఆర్గానిక్ ఫుడ్ అంటే నథింగ్ బట్ ఆ తయారీ ఆర్గానిక్గా తయారు కావాలంటే దానికి వాడే ఎరువులు ఆర్గానిక్ ఎరువులు ఉండాలి. అదేవిధంగా దానికి సంకల్ప ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీ నీలత మాట్లాడుతూ స్కిమోట్ ప్రాజెక్టు ద్వారా పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలియజేశారు. మున్సిపాలిటీ సహకారం ఎంతో బాగుందని ఆమె చెప్పారు. మన హౌస్ హోల్డ్స్ నుంచి వచ్చే చెత్తని బయటికి వెళ్ళకుండా, అంటే తడి చెత్త వల్లనే మనకు ఉన్న ప్రాబ్లం ఉంది కాబట్టి ఈ తడి చెత్తని బయటికి వెళ్ళకుండా మన ఇంట్లోనే కంపోస్ట్గా ఎలా తయారు చేయాలి, అంటే ఎటువంటి దుర్వాసన లేకుండా లాభదాయకంగా ఉండేలాగా కంపోస్ట్ని ఎలా తయారు చేయాలి అనేది హౌస్ హోల్డ్స్ అవేర్నెస్ కోసం ఇక్కడికి రావడం జరిగింది. ఈ తెనాలి పురపాలక సంఘం వారు చాలా సపోర్ట్ చేస్తూ, కమిషనర్, హెల్త్ ఆఫీసర్ అందరూ సపోర్ట్ చేస్తూ. ఎంహెచ్ఓ డాక్టర్ రమణ మాట్లాడుతూ వ్యర్థాల సేకరణకు తడి పొడి బుట్టలతో పాటు హానికారక వ్యర్థాల బుట్టను కూడా అందుబాటులో ఉంచుతున్నామని తెలిపారు. అంతేకాకుండా తడి చెత్తను ఎరువుగా మార్చే హోమ్ కంపోస్ట్ విధానం ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయన అన్నారు. కేవలం ఇది చాలా సులభమైన పద్ధతి. ఈ పద్ధతి ద్వారా మన ఇంట్లో వచ్చే ఉత్పత్తి అయిన రోజు ఉత్పత్తి అయ్యే తడి చెత్త ఏదైతే ఉందో దాన్ని కంపోస్ట్ రూపంలో తయారు చేసుకొని మనం మన చెట్లకే ఆ ఎరువును ఉపయోగించుకున్నట్టుగా అవసరమైన మేరకైతే మా కమిషనర్ గారు కానీ, గౌరవ చైర్పర్సన్ గారు అయితేమి, మన ఎమ్మెల్యే గారు అయితేమి వీళ్ళందరూ కూడా ఇట్లా తయారు చేసిన ఎరువు, వాళ్ళలో మిగిలి ఉన్న ఎరువు ఏదైతే ఉందో కేజీ 5 రూపాయలు చొప్పున కూడా మనం పురపాలక సందర్భం తీసుకుంటామని కూడా వాళ్ళ ద్వారా. కార్యక్రమంలో జిల్లా ప్రోగ్రాం మేనేజర్ చరిష్మా, తెనాలి సంకల్ప అధ్యక్షుడు అన్నం పిన్నారావు, ఉపాధ్యక్షుడు గాలంకి సుబ్బారావు, అమరావతి కాలనీ వాకర్స్ క్లబ్ మెంబర్ అనురాధ, జ్యోతి, స్వాతి, సైదాబి తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చడంలో విఫలమైందని సిఐటియు జిల్లా కార్యదర్శి వై నేతాజీ విమర్శించారు. నిరుద్యోగ సమస్యను పరిష్కరించలేదని ఆయన అన్నారు. చెంచుపేటలోని ప్రజా సంఘాల కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం సిఐటియు తెనాలి ప్రాంతీయ కమిటీ 8వ మహాసభ నిర్వహించింది. కార్యక్రమానికి హాజరైన నేతాజీ మాట్లాడుతూ ఇంటింటికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్న ఉద్యోగాలను పోగొడుతున్నాయని ఆయన విమర్శించారు. చిన్న పెద్ద పరిశ్రమలు మూతపడటం కారణంగానే నిరుద్యోగ సమస్య పెరిగిపోతుందని ఆయన అన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేస్తామని చెప్పిన టీడీపీ నాయకులు 4.5 ఏళ్లుగా ఒకరిని రెగ్యులరైజ్ చేయలేదని ఆయన అన్నారు. ఉద్యోగ కార్మిక సంఘాలన్నీ ఏకతాటిపైకి వచ్చి జనవరి 8, 9 తేదీలు పిలుపునిచ్చిన దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని ఆయన కోరారు.
ఉపాధి కల్పిస్తామని చెప్పేసి ఈ రెండు ప్రభుత్వాలు చెప్పినాయి. కేంద్రంలో ఏటా 2 లక్షల ఉద్యోగాలని చెప్పేసి, రాష్ట్రంలో ఇంటింటికి ఉద్యోగం ఇస్తామని చెప్పేసి, అటువంటి ఉద్యోగ కల్పన లేకపోగా ఉన్నటువంటి ఉద్యోగాలు పోతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. అనేక చిన్న పెద్ద పరిశ్రమలు మూతపడతా ఉన్నాయి. ఉన్న కార్మికులు నిరుద్యోగులు అవుతూ ఉన్నారు. అట్లాగే కొత్తగా చదువుకున్నటువంటి వాళ్ళకి ఉద్యోగాలు లేనటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే ప్రతి సంవత్సరం డిఎస్సి వేస్తామని చెప్పేసి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు రెగ్యులరైజ్ చేస్తామని గవర్నమెంట్ మన రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు వాగ్దానం చేయటం జరిగింది. ఈ 4.5 ఏళ్లలో ఒక్కళ్ళను కూడా రెగ్యులరైజ్ చేయకపోగా ఉన్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు కూడా లేకుండా. సిఐటియు డివిజన్ కార్యదర్శి షేక్ మస్తాన్ వలి మాట్లాడుతూ కార్మిక సంఘాలు అన్ని ఐక్యంగా పోరాడితేనే సమస్యలు పరిష్కారం అవుతాయని ఆయన చెప్పారు. కార్మికుల ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. తెనాలి పట్టణం, తెనాలి మండలం వ్యాప్తంగా కార్మిక ఉద్యోగాన్ని మరింత బలోపేతం చేసుకోవడం కోసం ఈరోజు ఈ ప్రాంతీయ మహాసభ జరుపుకున్నాం. ఈ మహాసభలో వివిధ రంగాల మీద చర్చించి సరైన తీర్మానాలు చేసి రాబో రోజుల్లో ఈ ప్రాంతంలో బలమైన స్టేట్ ఉద్యమం నిర్మించడం కోసం అందరం. సమావేశంలో మహిళా కార్మిక సంఘ కార్యదర్శి ఎన్ రాజ్యలక్ష్మి, డాల్మిల్ ముఠా నాయకులు గడ్డికోట వెంకట సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. యదుచంద్ర వంశీయులు యాదవ కార్తీక వనసమారాధన కార్యక్రమం ఆదివారం నిర్వహిస్తున్నట్లు యాదవ సంఘ నాయకులు తెలిపారు. మార్కెట్ యార్డులో జరిగే వనసమారాధన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని నాయకులు కోరారు. సుల్తానాబాద్లోని వ్యవసాయ మార్కెట్ యార్డు ఆవరణలో శుక్రవారం సాయంత్రం జరిగిన విలేకరుల సమావేశంలో వనసమారాధన వివరాలను యాదవ సంఘ నాయకులు తెలియజేశారు. ముందుగా మార్కెట్ యార్డు చైర్మన్ గడవర్తి సుబ్బయ్య మాట్లాడుతూ ఆదివారం ఉదయం 9 గంటలకు వ్యవసాయ మార్కెట్ యార్డులో యదుచంద్ర వంశీయుల కార్తీక వనసమారాధన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన చెప్పారు. యాదవ సంఘీయులందరూ కుటుంబ సమేతంగా హాజరు కావాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు. అందరూ యాదవ సోదరులు సోదరీమణులు కుటుంబ సభ్యులతో పక్కన ఉన్న జనంతో కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి మొట్టమొదటిగా కోరుచున్నాము. కార్యకర్తలు కానీ యాదవ సంఘీయులు అందరూ తమ వంతు సహాయం చేస్తూ దీన్ని జయప్రదం చేద్దామని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటాం మీదట ఈ కార్యక్రమం పెడతాం జరుగుతుంది. అట్లాగే తాడిపోయిన బుచ్చిరాజు మాట్లాడుతూ ఆదివారం జరిగే కార్తీక వనసమారాధన విజయవంతం చేసే విధంగా సమావేశం అవడం జరిగిందని చెప్పారు. పార్టీలకు అతీతంగా ప్రముఖులందరూ హాజరవుతున్నట్లు ఆయన అన్నారు. రేపు 2వ తారీఖున వాళ్ళ కుటుంబాలతో కూడా విచ్చేసి ఈ యాదవ సంఘీయులకి వారి యొక్క సందేశాలను ఇవ్వడానికి కూడా వాళ్ళంతా సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఈ చుట్టుపక్కల యాదవ తెనాలి డివిజన్లో ఉన్న చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి యాదవ సంఘీయులు అందరూ కూడా వేలాదిగా విచ్చేసి రేపు జరగబోయేటువంటి వనసమారాధనని జయప్రదం చేయాలి. వేలాదిగా పాల్గొని కార్యక్రమాలని దిగ్విజయంగా. మైల రామారావు మాట్లాడుతూ తెనాలి పట్టణంతో పాటు పరిసర ప్రాంత గ్రామాల నుండి యాదవ సంఘీయులు హాజరవుతారని, అందరూ కలిసికట్టుగా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. విలేజ్ నుంచి వచ్చే పెద్దలు కూడా అందరూ 1 గంట ముందుగా వచ్చి ఇక్కడ జరిగే వివిధ కార్యక్రమాలు అంటే భరతనాట్యం, అట్లాగే పాట కచేరీ, మళ్ళీ అదనంగా కోలాటం ఇలాంటి కార్యక్రమాలు ఉన్నాయి. కాబట్టి 1 గంట ముందుగా వచ్చి భోజనాల కంటే కూడా ఈ కార్యక్రమాలను కూడా తిలకించి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసి. సమావేశంలో ముందుగా ఆహ్వాన పత్రాలను ఆవిష్కరించారు. పలువురు యాదవ్. వార్తలు ముగించబోయే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెనాలి మున్సిపల్ కౌన్సిల్ సమావేశం రసాబస, మళ్లీ చర్చకు వచ్చిన రోడ్ రోలర్ల వివాదం, గందరగోళం మధ్య అజెండా ఆమోదం. ఎనిమిదవ తేదీ నుండి ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు, 18వ తేదీన ఉత్తర ద్వార దర్శనం అంటూ ప్రకటించిన ట్రస్ట్ బోర్డు చైర్మన్ పుల్లారావు. ఎన్నికల వాగ్దానాలు నెరవేర్చడంలో టీడీపీ విఫలం, సిఐటియు విమర్శ, నిరుద్యోగ సమస్య పరిష్కరించలేకపోయిందంటూ నేతాజీ ఆరోపణ. ఇక ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. హలో బిజీ పీపుల్. సో ఇక్కడ ఒక గంట ఉంది కదా, అది ఇన్ కేస్ మీరు యాక్టివేట్ చేసుకున్నారనుకోండి, నేను చేసే వీడియో అప్డేట్స్, నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి.